అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. నాన్నను అమ్మ చంపించింది. జైపూర్ బాలుడి సాక్ష్యంతో బయటపడిన దారుణ హత్య. రాజస్థాన్ అల్వార్ ఖేర్లీ టౌన్లో ఘటన. రాజస్థాన్లో 9 ఏళ్ల బాలుడి సాక్ష్యంతో అతని తండ్రి హత్య కేసు వెలుగులోకి వచ్చింది. తల్లి మరో 4 వ్యక్తులతో కలిసి తన తండ్రిని హత్య చేయించిందని బాలుడు పోలీసులకు వెల్లడించాడు. ఈ ఘటన అల్వార్ జిల్లా ఖేర్లీ టౌన్లో ఈ నెల 7 జూన్ 2025 రాత్రి జరిగింది. వీరు జాతవ్ కులానికి చెందినవారు. భేర్లీ టౌన్లో నివాసం ఉంటున్నారు. వీరు టెంట్ హౌస్ నిర్వహిస్తుండగా అనిత జనరల్ స్టోర్ నడుపుతోంది. అక్కడికి సమీపంలో స్నాక్స్ అమ్మే కాశీరాం ప్రజాపతి 35 తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకుని వీరు హత్యకు కుట్ర పన్నారు. ఇందుకు కాశీరాం 2 లక్షల రూపాయలు చెల్లించి మరో 4 వ్యక్తులను అజయ్, రాజు, మనోజ్, వికాస్ మాట్లాడుకున్నాడు. ఈ నెల 7న రాత్రి వీరును హత్య చేశారు. ఆ తర్వాత వీరు మృతిపై అతని అన్నయ్య అనుమానం వ్యక్తం చేశాడు. పోస్ట్మార్టం తర్వాత గొంతు కోసి చంపినట్లు నిర్ధారణ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా ఆ రోజు జరిగిన విషయం మంతా 9 ఏళ్ల కుమారుడు పోలీసులకు వివరించాడు. ఆ రోజు రాత్రి పప్పా ఇంటికి ఆలస్యంగా వచ్చి పడుకున్నాడు. రాత్రి కాశీరాం అంకుల్తో పాటు మరో 4 మా ఇంట్లోకి వచ్చారు. మంచం కదులుతున్న శబ్దం విని లేచి చూస్తే కాశీరాం అంకుల్ పప్పా ముఖాన్ని దిండుతో నొక్కుతున్నాడు. ఆ టైంలో అమ్మ పక్కనే నిలబడి చూస్తోంది. నేను ఆపేందుకు వెళ్లగా కాశీరాం అంకుల్ నన్ను ఎత్తుకుని సైలెంట్గా ఉండమని బెదిరించాడు. కొద్దిసేపటి తర్వాత పప్పా కదలికలు ఆగిపోయాయి. అమ్మ చాలా చెడ్డది. ఆమె పప్పాను చంపేసింది అని ఆ పిల్లవాడు పోలీసులకు చెప్పాడు. ఈ సాక్ష్యం ఆధారంగా పోలీసులు అనితను అరెస్టు చేశారు. కాశీరాం ప్రజాపతి మరియు 4 హెడ్ కిల్లర్స్ ను అరెస్టు చేశారు. అనిత, కాశీరాం మధ్య 6 నెలలుగా సంబంధం ఉంది. వీరు భర్తను చంపి కలిసి ఉండాలని ప్లాన్ చేశారు. ఈ నెల 7న రాత్రి అనిత మెయిన్ గేట్ తెరిచి ఉంచి కాశీరాం మరియు హెడ్ కిల్లర్స్ ను ఇంట్లోకి రప్పించింది. ఆమె పక్కన నిలబడి చూస్తూ కాశీరాం మన్సింగ్ జాతవ్ 45 ను దిండుతో నొక్కి చంపాడు. హత్య తర్వాత శవాన్ని డ్రమ్లో పెట్టి మాయం చేయడానికి ప్రయత్నించారు. ఆదివారం జూన్ 15, 2025 అనితను అరెస్టు చేశారు. ఖైర్ధల్ తిజారా ఎస్పీ మనీష్ చౌధరీ ప్రకారం కాశీరాం అనిత మెయిన్ గేట్ తెరిచి ఉంచడానికి చెప్పాడు. ఆమె సైలెంట్గా చూస్తూ ఉంది. బాలుడు మొబైల్లో వీడియో చూస్తుండగా గేట్ దగ్గర నుంచి శబ్దాలు విని లేచి చూస్తే ఈ దృశ్యం కనిపించింది. కాశీరాం బాలుడిని ఎత్తుకుని బెదిరించాడు. ఈ ఘటన మేఘాలయ హనీమూన్ మర్డర్లా సంచలనం సృష్టించింది. అనిత, కాశీరాం మధ్య సంబంధం 6 నెలలుగా ఉంది. భర్తను చంపి కలిసి ఉండాలని ప్లాన్ చేశారు. కాశీరాం 2 లక్షల రూపాయలు చెల్లించి 4 హెడ్ కిల్లర్స్ ను మాట్లాడుకున్నాడు. హత్య తర్వాత శవాన్ని డ్రమ్లో పెట్టి మాయం చేయడానికి ప్రయత్నించారు. ఆదివారం అనితను అరెస్టు చేశారు. ఖైర్ధల్ తిజారా ఎస్పీ మనీష్ చౌధరీ ప్రకారం కాశీరాం అనిత మెయిన్ గేట్ తెరిచి ఉంచడానికి చెప్పాడు. ఆమె సైలెంట్గా చూస్తూ ఉంది. బాలుడు మొబైల్లో వీడియో చూస్తుండగా గేట్ దగ్గర నుంచి శబ్దాలు విని లేచి చూస్తే ఈ దృశ్యం కనిపించింది. కాశీరాం బాలుడిని ఎత్తుకుని బెదిరించాడు. నివారణ చర్యలు, సలహాలు. 1. వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాలు తలెత్తినప్పుడు మానసిక సలహా నిపుణులు లేదా కౌన్సెలింగ్ సేవలను సంప్రదించాలి. 2. గ్రామ పంచాయతీలు, కుల పెద్దలు వివాదాలను సామరస్యంగా పరిష్కరించేలా మార్గదర్శనం అందించాలి. 3. మహిళలు, యువకులు అనుమానాలు, ఒత్తిడి ఎదుర్కొంటే 181 మహిళా హెల్ప్ లైన్ లేదా 100 పోలీస్ కు సంప్రదించాలి. 4. మానసిక ఆరోగ్య సమస్యలు, ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు 104 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలి. 5. గ్రామాల్లో వివాహేతర సంబంధాలు, కుటుంబ సమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.